ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇక్కడ ఉన్న షర్మిల రెడ్డి గారిని ఏదో మోసం చేసేశారు. పాపం చెల్లికి అన్యాయం చేశాడు అన్నయ్య, చెల్లిని పట్టించుకోలేదు, ఈ రకమైన విమర్శలు అనేకం వింటూ వచ్చాం. ఆమె వేరే పార్టీలో ఉండి సైతం అన్న మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అన్నని ఎలాగైనా ఓడించాలి, ఇటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వర్తించడానికి అనర్హుడు అనేది ఈమె ప్రధానంగా చేస్తున్నటువంటి విమర్శ. ఈమె చేస్తున్నటువంటి మాటలు ఆయన్ని చాలా తీవ్రంగా కలిచివేశాయి. ఇక్కడ చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ ముఖ్యమంత్రి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన చెప్తూ వచ్చారు పాపం తన చెల్లి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఎందుకని, ఏ కారణం చేత తన చెల్లిని ప్రస్తుతం ఈ విధంగా ప్రతిపక్షాల దగ్గర చూడాల్సి వస్తుందనే విషయాన్ని సైతం జగన్ వివరించారు. ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్కుడు అండి జగన్మోహన్ రెడ్డి. ఒక మంచి ఆలోచనతో, విశాల దృక్పథంతో ఆయన పాపం షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకున్నారు. ప్రధానంగా జగన్ చెప్పినటువంటి ఒక కారణం అంటే ఇటీవల ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి మనం తెలుగు మీడియాలో వింటున్నటువంటి విషయాలు ఇవి. అయితే జాతీయ మీడియాకు కూడా ఆయన ఒక 4-5 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చాలా క్లియర్ కట్గా చెప్పారు. ప్రజెంట్ ఎప్పుడైతే ఒక కుటుంబంలో 2 పవర్ హౌసెస్ ఉండకూడదు, ఒకే తరానికి చెందినటువంటి 2 వ్యక్తులు రాజకీయాలు చేయకూడదు, అలా చేసినప్పుడు చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఇటువంటి మంచి ఆలోచనలతోటి అమ్మ షర్మిలమ్మ, నువ్వు రాజకీయాలు కాకుండా ఇంకోటి ఏదైనా చేసుకో, బిజినెస్ చేసుకో, ఇంకోటి చేసుకో, ఏదో రకంగా నువ్వు బతుకో, కానీ నేను రాజకీయాలు చేస్తున్నాను, ఈ రాజకీయాల్లోకి నువ్వు రాకు, నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా నేను ఎదురు తిరగాల్సి వస్తుంది, నా నుంచి నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే తరహా సంకేతాలు ఏవో జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంట. ఇవ్వగానే ఆమె స్వతహాగా రాజకీయాల మీద చాలా బలమైన ఆకాంక్ష కలిగినటువంటి మహిళ షర్మిల 2009 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతరం ఆయన మరణానంతరం జరిగినటువంటి పరిణామాలు అందరూ చూసినవే. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి జగన్ బయటకు వచ్చి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని తీసుకువెళ్ళి కటకటాల పాలు చేసినప్పుడు దిక్కు మొక్కు లేకుండా మిగిలిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాపం ఆమె తన భుజాల మీద వేసుకుని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాజకీయ పార్టీల నుంచి, ముఖ్యంగా అప్పటి ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఎదురొడ్డి, అంటే ఈ సోకాల్డ్ ప్రెజెంట్ వైఎస్ఆర్ తనయుడిగా, వైఎస్ఆర్ వారసులుగా చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 గోళ్ల మధ్య, కటకటాల మధ్య బంధించబడినప్పుడు ఈమె బయట నిలబడి పరిస్థితులకు ఎదురొడ్డి ఒకవైపు అన్నను బయటకు తీసుకువచ్చుకోవాలనే ప్రయత్నాలను కొనసాగిస్తూనే మరోవైపు పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళింది. ఆమెకి అంత బలమైనటువంటి రాజకీయ ఆకాంక్ష లేకపోతే అవన్నీ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా జగన్ చెప్పిన నీతులు వినే పరిస్థితి అయితే షర్మిలకు ఉండదు. ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అయితే ఇక్కడ జగన్ చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం కాస్త నిశ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబాల్లోకి రాజకీయాల చొరబాటు అనే ఒక గొప్ప నీతి ఉవాచను జగన్ తన నోటి వెంట పలికారు. అసలు వారి కుటుంబమే రాజకీయ కుటుంబం అయినప్పుడు వారి కుటుంబంలోకి కొత్తగా రాజకీయాలు ఏ విధంగా చొరబడతాయి అనే ఆలోచన ప్రస్తుతం జగన్ చేసి ఉండాల్సింది. దురదృష్టవశాత్తు ఆయన తన స్కిన్ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏం ఆలోచిస్తారు, ప్రజల్లో వచ్చే ఆలోచనలు, అంటే ఈయన మాటలకు ప్రజల నుంచి వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనే విషయాలను లోతుగా ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం జగన్ కోల్పోయారని చెప్పాలి. అందులో భాగంగానే చెప్పారు ఆయన కుటుంబంలోకి రాజకీయాలు చొరబాటు కాకూడదంట. మరి ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒకే తరానికి చెందినటువంటి రాజకీయ నాయకులు, అన్నదమ్ములు, ఒకరు రాయలసీమ రాజకీయాలు చూస్తే ఒకరు రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నారు. ఒక సమన్వయంతో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు కూడా ఆయనకు కుడి భుజంగా, ఆయనకు అండగా వైఎస్ వివేకానంద రెడ్డి నిలబడినటువంటి వ్యక్తి. మరి అన్నదమ్ములు చాలా పాజిటివ్గా ఒక హెల్దీ పాలిటిక్స్ను రాయలసీమ ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు చేయగలిగారు. కానీ ఇప్పుడు జగన్ చెప్తోంది ఏంటంటే షర్మిల వస్తే రాజకీయాల్లో ఒక ఆల్టర్నేటివ్ పవర్ హౌస్గా తయారవుతుంది, అటువంటి 2 పవర్ హౌసెస్ ఒకే చోట ఉండకూడదు, అందుకని ఆమెని రాజకీయాలకు దూరంగా ఉండమన్నానని చెప్పారు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క స్వార్థపూరిత ఆలోచనలు, తన ఎదుగుదలకు మాత్రమే కుటుంబ సభ్యులు ఉపయోగపడాలనేటువంటి ధోరణి ప్రస్తుతం జగన్ మాటల్లో రిఫ్లెక్ట్ అయింది. ఇక రెండో పాయింట్ మనం చూస్తున్నాం, ఒకే జనరేషన్ నుంచి ఎంతమంది వస్తారన్నారో అక్కడితో ఆయన ఆగిపోలేదు. షర్మిల వచ్చినట్లయితే రకరకాల మాటలు వస్తాయి, నెపోటిజం వంటి మాటలు వినపడతాయి, కరప్షన్ వంటివి ప్రవేశిస్తాయి, ఇవన్నీ కూడా పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేస్తాయి అని పాపం చాలా బాధపడినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు. మరి షర్మిల కరప్షన్ చేస్తారనే మాటను ఆయన చెప్పకనే చెప్పారు. మరి ఈయన చేసిందేంటి?
వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు జగన్ మీద ఉన్నప్పుడు ఒక కుటుంబంగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా వారి కుటుంబ సభ్యులంతా ఈయనకు అండగా నిలబడి ఈయన ఏ తప్పు చేయలేదని ఈయన పక్షం తీసుకుని ఈయన కోసం పోరాడారు. కేంద్ర ప్రభుత్వం మీద జగన్ తిరగబడ్డారనేది మాత్రమే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కానీ అదే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తుల్లో షర్మిల ఉన్నారు, షర్మిల తల్లి కూడా ఉన్నారనే విషయం చాలామంది కోట్ చేయరు. అదే విషయం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా మర్చిపోయారు. తన వెనుక ఎవరున్నారు, ఈ పోరాటంలో తాను అనుభవిస్తున్నటువంటి ఈ విలాసాల్లో, తాను అనుభవిస్తున్న ఈ పదవుల వెనక ఎవరెవరి త్యాగాలు ఉన్నాయని పూర్తిగా మర్చిపోయిన ముఖ్యమంత్రి అయినా ఈయనకి 2009లో ఎంపీగా పోటీ చేశాడు. అప్పటి త్యాగం చేసినటువంటి వివేకానంద రెడ్డి గొడ్డలి పోటుకు బలైపోయాడు. ఆ గొడ్డలి పోటుకు కారణంగా చెప్తున్నటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం మళ్ళీ ఎంపీగా కడప పార్లమెంట్ బరిలో నిలబడినటువంటి దుస్థితి. మరి ఇది నెపోటిజం కాదంటారా జగన్ అని నిలదీసేవారు ఎవరూ లేరని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి భావిస్తున్నారేమో. నెపోటిజం అంటే బంధుప్రీతి, నెపోటిజం అంటే కుటుంబ వారసత్వాలను ప్రోత్సహించడం, నెపోటిజం అంటే తన కుటుంబంలో, తన స్నేహితుల్లో అవసరమైన వారికి అనుకున్న విధంగా తనకున్న పదవుల్ని, తనకున్నటువంటి అధికారాలను అడ్డుపెట్టి మేలు చేయడం. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? అవినాష్ రెడ్డికి ఎందుకు సీట్ ఇచ్చారు? సుబ్బారెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఆయన కుటుంబంలో ఎంతమంది రాజకీయ పెత్తనం చలాయించట్లేదు? ఎంతమంది రాజకీయ పెత్తనం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్క షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయాలి, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి అనే అంశాన్ని జగన్ తప్పుపట్టడం అనేది మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిన్నచూపు, మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవ్వాలనే ధోరణి, లేదంటే షర్మిల తనకు ఎప్పటికైనా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది, షర్మిల కారణంగా తన ఉనికి కోల్పోతాననే భయం, ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణమై ఉండాలి. సో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా షర్మిలను ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారు, షర్మిల రాజకీయాల్లో అడుగు పెట్టకుండా ఏ మేర ఆయన కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేశారనే విషయం ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడిన ధోరణిని ఒక్కసారి పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు యాంగిల్ని, అసలు ఆస్పెక్ట్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక నా ఓట్లు చేల్చాలని కుట్ర చేస్తున్నారు, నీ ఓట్ల కోసమే కదా జగన్ రెడ్డి నువ్వు చేస్తున్న రాజకీయం అంతా అని ప్రజలు నిలదీస్తే ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? నెపోటిజం అని మాట్లాడుతున్న ఈ వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి 2 సీట్లు ఎందుకు ఇచ్చాడు? విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఎన్ని సీట్లు ఇచ్చారు? ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో బూడి ముత్యాల నాయుడు కుటుంబానికి ఎన్ని సీట్లు ఇచ్చారు? ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలకి ఎన్ని సీట్లు పంపిణీ చేశారు? అంటే ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ తరహా రాజకీయానికైనా, ఏ తరహా దిగజారుడు విధానాలకైనా అవలంబించడానికి సిద్ధపడే మన ముఖ్యమంత్రి తన చెల్లి రాజకీయ భవిష్యత్తును ఆకాంక్షిస్తే మాత్రం ఒక పెద్ద తప్పిదంగా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలైతే సమర్థించే పరిస్థితి లేదని మేము భావిస్తున్నాం. ఇక ప్రిన్సిపల్స్ లైన్ క్యారెక్టర్ అనే మాటలను మనం చూస్తున్నాం. ఈ తరహా మాటలను ప్రజెంట్ ఈ ముఖ్యమంత్రి వాడడం చాలా హాస్యాస్పదంగా చూడాలి. ఖచ్చితంగా ప్రజానీకంలో, ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ ప్రస్తుతం వైఎస్ జగన్ విధానాల పట్ల చేస్తున్న పోరాటంలో ఆయన సొంత కుటుంబ సభ్యురాలు వైఎస్ షర్మిల పార్టిసిపేట్ చేస్తుండడం, ఈయన సొంత తల్లి వైఎస్ విజయమ్మ మొహం చాటేసి విదేశాలకు వెళ్ళిపోవడం చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల పట్ల వైఎస్ జగన్ రెడ్డి యొక్క దృక్పథం ఎంత దారుణంగా ఉందనే విషయం ప్రతి ఒక్కరూ ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి విషయం. దీనికి సంబంధించి ప్రస్తుతం జగన్ మాట్లాడిన ఈ మాటలు మహిళా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు సైతం ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.